నమస్తే అండి, నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే డేట్ వచ్చేసి 26వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం గురువారం రోజు అయితే ఉదయం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను నిన్ననే వచ్చాను ఢిల్లీ. ఒక 20-25 రోజుల క్రితం అయితే నేనైతే మా ఖమ్మం వెళ్ళానండి. కొద్ది పనులుండి మా మేనగోడల పెళ్ళి ఒకటి ఉంది. దాని తర్వాత మా బాబుకి జేఈ మెయిన్స్లో ర్యాంక్ వచ్చింది. దాంట్లో కాలేజీలో కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది. దాంట్లో కాలేజీలో జాయిన్ చేయించొద్దామని చెప్పానైతే నేనైతే ఒక 20-25 రోజుల క్రితం అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా కౌన్సిలింగ్ నడుస్తుంది కానీ అయిపోలేదు. సో ఈ లోపల చాలా రోజులు అయితే అని చెప్పేసాను. నేను నిన్ననే వచ్చాను ఢిల్లీ. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. సారీ, అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది అయితే ఫోన్ చేశారు, దయచేసి క్షమించండి, ఏమనుకోవద్దు. నేనైతే ఫోన్లో అయితే ఇది కూడా ఆన్సర్ చేయలేదు. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 G వేరియంట్ అండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనరు కేవలం 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఒరిజినల్ రేటింగ్ ఎవ్రీ 1 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది. అది కూడా నేనైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్, డీజిల్ బండి, 2.8 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఈ బండి కేవలం 46,000 తిరిగింది. బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి. స్టెబిలిటీ టైర్ చూసుకున్నట్టయితే ఒక 70 to 80% అయితే ఉంది. మిగతా 4 టైర్ చూసుకున్నట్టయితే ఒక 50-60% అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి. 7 సీటర్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను. దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను, చూడండి. బండి మోడల్ చూసుకున్నట్లయితే 2019 11వ నెల బండి అండి. ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు. మీకు హెడ్ లైట్స్ కూడా చూపిస్తాను. ఎక్కడ ఎటువంటి డల్ అయితే అవ్వలేదు. ఈ 4 టైర్లు అయితే ఈ పొజిషన్లో అయితే ఉన్నాయండి. స్టెబిలిటీ టైర్ అయితే ఒక 70-80% అయితే ఉంది. సార్ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఒక చిన్న వంక పెట్టడానికి లేదండి. లైక్ మీరు కొత్త కారు తీసుకున్నా ఈ కారు తీసుకున్నా ఒకటే లాగా ఉంటుంది. చూసుకోవచ్చు, మీకు అంతా అర్థమైపోతూనే ఉంటుంది చూస్తుంటే. రైట్ సార్, కార్ అయితే స్టార్ట్ చేశానండి. దీనికి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఒకటి స్టీరింగ్లో ఉంటుంది, 2 కో డ్రైవర్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి స్టీరింగ్ కింద అయితే ఉంటుందండి. రీడింగ్ చూసుకోవచ్చు, 46,765 కిలోమీటర్లు అండి. 765 కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు. మీకు షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను. గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. సీట్లు కూడా ఇట్లా ముట్టుకుంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూసుకోవచ్చు ఒకసారి. ఈ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదు. ఈ బండితో పాటు వచ్చినాయి. మీకు ఒకసారి షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను చూడండి. ఇది నా ఫోన్లో ఉంది, ఇంకో ఫోన్లో చూసుకోవచ్చు అండి. 2,000కి, 4,000కి, 10,000కి, 12,000కి, 14,000కి, 19,000కి, 23,000కి, 29, 40, 34, 37, 42 ప్రతి ఒక్క కిలోమీటర్కి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. దీనికి 50% నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందండి. ఇన్సూరెన్స్ అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా, 50% నో క్లెయిమ్ బోనస్ కూడా మీరైతే క్లియర్గా అయితే చూడొచ్చు. దీని ఐడి వాల్యూ వచ్చేసి 10 లక్షల చిల్లర అయితే ఉందండి దీని ఐడి వాల్యూ. సో ఇవన్నీ చూస్తే వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. సో చూసుకోవచ్చు, బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. బాడీ లైనింగ్ కానీ, డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కంపెనీ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. .8 G అండి. ఒక చిన్న వంక పెట్టడానికి కూడా బండిలో అయితే ఏమీ లేదు. ఎవరైనా తీసుకుంటే కొత్త కారు తీసుకున్నట్లే అండి. ఇది 2019 11వ నెల బండి. ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు.
आने डो बंद करो भाई एक కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి చూసుకోవచ్చు. మొత్తం క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మీ ముందుకైతే తీసుకొస్తానండి. నేను చెక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ ఉందా అనుకుంటేనే. ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ మీరు చూసుకోవచ్చు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఒరిజినల్గా చూసుకోండి ఒకసారి, మొత్తం క్లియర్గా ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది లేదు. ఏబిఎస్ చూసుకోవచ్చు, బానెట్ సీల్ కూడా చూసుకోవచ్చు. లైక్ కొత్త కార్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది. ఇంజన్లో స్కెచ్ మార్కింగ్స్ కానీ ఏది కూడా ప్రతి ఒక్క 5,000కి 3,000కి సర్వీస్ అయితే ఉంది ఈ బండికి అయితే. బంద్ కర భయ్. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 G వేరియంట్ 2019 11వ నెల బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏపీస్ కూడా రిప్లేస్ కాదు. కేవలం 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. 7 సీటర్ వెహికల్, డీజిల్ బండి, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. ఫస్ట్ ఓనర్ వెహికల్. 50% నో క్లెయిమ్ బోనస్ ఉంది. ఎవ్రీ 1 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. 4 టైర్లు కూడా 5 టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి. 40-50% అయితే 4 టైర్లు ఉన్నాయి. 70-80% అయితే స్టెబిని టైర్ అయితే ఉంది. బండి మీద ఒక చిన్న స్క్రాచ్ ఉందండి, అది చూపిద్దాం అనుకున్నా, నేను మర్చిపోయాను. మీరు వాళ్ళు ఏదైతే చూపిస్తాను. ఇంకంతకు మించి అయితే ఏ ప్రాబ్లం లేదు. బండి మొత్తం ఒరిజినల్ అండి. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ప్రస్తుతానికి అయితే ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 14,90,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది, ఎక్కువైతే ఉంటుందండి. 14,90,000 రూపాయలు. 2019 11వ నెల బండి. 2.8 G ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్టా వెహికల్ అండి. ఒరిజినల్ వెహికల్. కేవలం 46,000 తిరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది. ఫెండర్ మీద స్క్రాచ్ ఉంటే అదొక్కటి కూడా చిన్న గీత ఉంటే అదొకటి టచ్అప్ చేయించారు. ఇంకా అంతకు మించి ఎక్కడ కూడా టచ్అప్ అనేది జరగలేదండి. ఆల్ ఒరిజినల్ వెహికల్. ఒకసారి అయితే చూపిస్తాను. ఇది కనపడినట్టుగా ఉన్నదన్నమాట. చిన్నది దగ్గర నుంచి చూస్తే కనపడుతుంది. ఇంకా అంతకు మించి అయితే బండికి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదండి. ఓకే సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ.